అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతివల అస్తిత్వ ప్రతీక బతుకమ్మ. తెలంగాణ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన సంబురం బతుకమ్మ. పట్టు లంగాలు పరికినీల ముచ్చట బతుకమ్మ. బ్రతుకునిచ్చే బంగారు తల్లి గౌరీ బతుకమ్మ అంటూ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కానీ ఒకరోజు ముందుగానే ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా ప్రతి ఒక్క వైవిధ్యభరితమైనటువంటి సంప్రదాయాలను సంస్కృతిను ఎప్పుడూ మేళవించేలా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని ఉత్సవంలో నిర్వహిస్తుంటారు. అదేవిధంగా బతుకమ్మ సంబరాలను కూడా నిర్వహిస్తున్నారు స్మార్ట్ కిడ్స్ పాఠశాల నిర్వాహకులు. చిన్నారులు పట్టు లంగనీలు పరికినీలు ధరించి కోలాటం నృత్యాలు చేస్తూ అత్యంతం ఆధ్యాత్మికంగా గౌరమ్మను స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ చేస్తున్నటువంటి ఈ సంబరం అందరినీ కూడా కనువిందు చేస్తుంది. 9 రోజుల పాటు 9 రకాల పూలతో ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు సాగే ఈ పూల పండుగను ఆద్యంతం కనువిందుగా నిర్వహించుకునేందుకు కూడా పాఠశాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో అటు చిన్నారులు కూడా ఆనందంగా కేరింతలు కొడుతూ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. బతుకమ్మ యొక్క విశిష్టత, అటు పల్లెలో గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఎంత గౌరవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారో అదే భక్తి శ్రద్ధలతో చిన్నారులతో విద్యార్థులతో మమేకమై పాఠశాల సిబ్బంది కూడా కోలాటం ఆడుతూ ఆ చిన్నారులను ఎంకరేజ్ చేస్తూ సంస్కృతి సంప్రదాయాలను మరింత పెంపొందించేలా, అటు భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చేలా ఇటువంటి పూల పండుగను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు స్మార్ట్ కిడ్ పాఠశాల నిర్వాహకులు. ప్రస్తుతం ఆ చిన్నారులు బతుకమ్మను ఆడుతున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే 9 రకాల పూలతో నిర్వహించే ఈ బతుకమ్మ యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏంటి అనేది కూడా చిన్నారులకు వివరిస్తున్నారు. వారిలో మరింత సృజనాత్మకతను పెంపొందిస్తూ వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మేళవించేలా వారికి కొంత క్రమశిక్షణ కూడా అలవరుస్తూ ఆ పండుగ యొక్క విశిష్టతలను కూడా తెలియజేస్తూ ఆద్యంతం కనువిందులా సాగే ఈ పండుగను చూసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం ఆ పండుగ అత్యంతం కన్నుల విందుగా సాగుతుంది. స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పుకోవాలి. ప్రతి ఏటా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హైందవ సంస్కృతిని సంప్రదాయాలను కావచ్చు, ఇతరత్ర అన్ని మతాల రకాల సంప్రదాయాలను విశ్వాసాలను గౌరవిస్తూ ఈ పాఠశాలలో ప్రతి ఉత్సవాన్ని కూడా కన్నుల విందుగా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగను కూడా అదేవిధంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పాఠశాల సిబ్బంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా భవిష్యత్ తరాలకు బతుకమ్మ సంబరం దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ రాబోయే తరాలకు చిన్నారులకు ఈ పండుగ యొక్క విశిష్టత చాలా వరకు తెలియదు. సో ఇటువంటి ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమైనదని చెప్పుకోవాలి. కానీ చిన్నారులలో ఎటువంటి సృజనాత్మకతను బతుకమ్మ పెంపొందిస్తుంది? బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను ఏ విధంగా చిన్నారులకు వివరిస్తున్నారు? మేము మా స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ప్రతి ఏటా మనం ఎవ్రీ ఇయర్ మేము ఈ బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాము. మనకి బతుకమ్మ పండుగ అంటేనే ఎంగిలి పూలు 9 రోజులు జరుపుకునే పూల పండుగ. యాక్చువల్లీ బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ అని మనకి పేరు. ఇది తెలంగాణ యొక్క వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్, బిగ్గెస్ట్ తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఇది మనం రంగురంగుల పూలని సేకరించి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం కలిగి ఉన్నట్టుగా ఎలా ఉంటుందో ఇక్కడ ప్రతి ఒక్క పువ్వుకి మనం అంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ పువ్వులని ఒక చోట సేకరించి ఇలా 9 రోజులు ఒక్కొక్క పేరుతో మనం పేర్చి పూజించడం జరుగుతుంది. అది నానబియ్యం అని, ఎంగిలి పూలు, సద్దులు, వేపకాయ, ముద్దపప్పు, అలిగిన బతుకమ్మ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రతిష్టాత్మకమైన ఒక పేరుతో మనం పూజించడం జరుగుతుంది ప్రతి ఏటా. సో ఇలా జరుపుకున్నప్పుడు మనకి అన్ని రకాల పూలని సేకరించడంలో కూడా మనం ఒక యూనిటీని చూస్తాం. ఆ యూనిటీని మనం పిల్లలలో జస్ట్ తీసుకురావడం కోసం ఆ చిన్న యొక్క ప్రయత్నము. ఈ యొక్క పండగకి ప్రతి ఒక్క మీరు వెనక చూసినట్లయితే పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులు, అంటే ట్రెడిషనల్ డ్రెస్లలోనే వచ్చారు. అంటే వాళ్ళు కూడా బతుకమ్మని తీసుకొచ్చి ఇది మన యొక్క ట్రెడిషనల్ ఫెస్టివల్ అని చూపించడం జరుగుతుంది. మన ప్రతి ఇల్లు మన గౌరమ్మని ఒక ఆడపడుచులాగా మనము పూజించడం జరుగుతుంది. అలా 9 రోజులు మన ఇంటికి వచ్చిన బతుకమ్మని 9వ రోజు సద్దుల బతుకమ్మతో మనము ఊరు వాడ అందరూ, నీది లేదు నాది లేదు, ఏ కులం లేదు ఏది లేదు, అందరూ ఒక చోట
చోట యూనిటీగా ఉంటారు. ఉండి ప్రతి ఊరు కూడా చక్కగా బతుకమ్మ పాటలు చేసుకుంటూ గనగలు, పట్టు చీరలు ఇవన్నీ ధరించుకొని ఎంతో సాంప్రదాయకంగా మనము నిమజ్జనం చేసి మళ్ళీ చల్లగా పోయిరా బతుకమ్మ అని అందుకే పాటలు అంటారు కదా, పోయిరావే బతుకమ్మ పోయిరావే గౌరీ అని. అలాగా మనం ఈ బతుకమ్మని సాంప్రదాయకంగా మళ్ళీ నిమజ్జనం చేసి తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం మాకు ఇలానే సకల సౌభాగ్యాలు కలిగించాలి తల్లి అని నమస్కరించుకొని మనం ఈ విధంగా ప్రతి సంవత్సరం బతుకమ్మని సెలబ్రేట్ చేస్తాం కదా. ఇదే విధంగా మా యొక్క స్మార్ట్ కిడ్స్ స్కూల్లో మాకు ఇంత మంచి ప్రోగ్రామ్ చూసారు కదా, ఎంత బాగుందో. మాకు ఇంత మంచి చేసినందుకు ప్రతి ఒక్క పేరెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా పాఠశాల కరెస్పాండెంట్స్ శ్రీ చింతనిప్పు కృష్ణ చైతన్య గారు, మా డైరెక్టర్ మేడం సుకన్య మేడం కూడా మా ముందు ఉండి ఇంత సక్సెస్ చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సాధారణంగా పిల్లలు ఈ కార్పొరేట్ రంగంలో చాలామంది ఏసీ గదులకు పరిమితం అవుతున్నారు, డిజిటల్ క్లాసులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఇటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాలను మేళవించే ఇటువంటి బతుకమ్మ పండుగలకు మాత్రం దూరం అవుతున్నారు. లక్షల్లో ఫీజులు చెల్లించినా పిల్లల్లో మాత్రం సృజనాత్మకత దూరం అవుతుంది, సంస్కృతి సంప్రదాయాలకు మరింత దూరం అవుతున్నారు. తల్లిదండ్రులకు కూడా ఆ విషయాలను చెప్పేంత సమయం లేకపోవడం నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం చిన్నారులు చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఈ ఉత్సవంలో. మీరు వాళ్ళతో ఇంట్రడక్షన్ కూడా అయ్యారు కాబట్టి ఎట్లా అనిపించింది, వారి అనుభూతి ఎట్లా ఉందని? పిల్లల్ని చూస్తుంటే అయితే చాలా బాగుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా బాగుంది. పేరెంట్స్ నిజంగా ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో దే కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద చిల్డ్రన్ రైట్. ఆ ఛాన్స్ మాకు ఇవ్వడము మాకు ఎంతో హ్యాపీనెస్గా ఉంది. ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇదే కాదండి, మా పాఠశాలలో ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇదే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తూ ఉంటాము. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్లో ఓన్లీ బై హార్ట్ పద్ధతి, ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుదాం ఇలా కాదు. మన యొక్క ట్రెడిషనల్ ఏంటి, నాట్ ఓన్లీ హిందూ ట్రెడిషనల్, అన్ని ట్రెడిషనల్స్ మేము ఇక్కడ ఫాలో అవుతాం. ప్రతి ఒక్క పండుగను మేము ఇలాగే పిల్లలకి దగ్గరగా అంటే లైవ్గా వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా చూపించడం అనేది మా పాఠశాల యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనునిత్యం పాఠ్యాంశ పుస్తకాలతో కుస్తీ పడే చిన్నారులు ఈరోజు బతుకమ్మ సంబరాల్లో చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. అటు ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి కాలు కదుపుతూ కోలాటం ఆడుతూ నృత్యం వేస్తూ నిజంగా కనువిందు చేసేలా బతుకమ్మ పండుగ ఆధ్యాత్మిక శోభ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో వెల్లివిరిచిందా అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్పై మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో ఆనందంగా సంప్రదాయ దుస్తులు ధరించి కనువిందు చేస్తూ ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు చిన్నారులతో కలిసి వేసినటువంటి ఆ నృత్య భంగిమలు నిజంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎటువంటి తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఆడే సంబురం బతుకమ్మ, బంగారు బ్రతుకునిచ్చే తల్లి బ్రతుకమ్మ అంటూ కూడా ఆ గౌరీ మాతను స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కోరిన కోరికలు తీర్చమ్మ, అందరినీ చల్లగా చూడమ్మ అంటూ వారందరూ కూడా అత్యంతం ఆధ్యాత్మికంగా శోభాయమానంగా వాళ్ళు ఆడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా అందరినీ కనువిందు చేస్తున్నాయి. పోయిరా బతుకమ్మ మళ్ళీ ఏడాది తిరిగిరా బతుకమ్మ అంటూ ఈ ఏడాది బతుకమ్మ సంబరాలకు అంబరానంటేలా ఏర్పాట్లు చేసుకున్నారు స్మార్ట్ కిడ్స్ పాఠశాల నిర్వాహకులు. ప్రస్తుతం ఆ కనువిందు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై అయితే చూస్తున్నారు. ప్రతి సాంస్కృతిక వేడుకను స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఏడాది బతుకమ్మ సంబరాన్ని కూడా ఆకాశాన్ని అంటేలా ఆనందోత్సవాల మధ్య నిర్వహిస్తున్నారు పాఠశాల నిర్వాహకులు. ఇది స్నాంద్రోప్తో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.